లాస్ట్ రోజు ఇక్కడ విలేజ్ నుంచి ఒక బంగ్లాకు ఒక 25-30 కిలోమీటర్స్ ఉంటుంది సార్. ఈ నుంచి ఈ పెద్ద మనిషి రిబ్బన్ కటింగ్ అని పోతే మేము అందరం పోయినాం అక్కడికి. పొద్దున్న నుంచి మమ్మల్ని ఎస్కేప్ అందరు చూస్తున్నారు, కానీ మేము దాన్ని గమనించుకోవాలి. మేము అందరం అక్కడ ఉన్నాం. ఈ పెద్ద మనిషి ఒక్కడు ఈడున్నాడు. అక్కడ బందిగా ప్లాన్ చేసుకున్నారు, ఎవరు అందుబాటులో లేకుండా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేసినందుకు చావు రూపంగా ఇచ్చింది పార్టీ గుర్తింపు. ఇప్పటికైనా గవర్నమెంట్ గుర్తించి ఈ రోజు వరకు వాళ్ళు పార్టీలో ఏ ఒక్కరిని ఇట్లా పాల్పడే వాళ్ళకి ఇంతవరకు పార్టీలో నుంచి సస్పెండ్ చేయలేదు. రాజకీయ స్వలాభాల కోసం సొంత తండ్రిని కూడా చూడకుండా చంపే పరిస్థితులు. ఏం భయపడా ఎవరికి మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వేదాన్ మీడియా ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తుతుంది. ప్రజల కోసం, ప్రజల వెంట, ప్రజలతో పాటు. నా నమ్మకం, నా ధైర్యం, నా యొక్క నిజాయితీ. నా వెంట మీరున్న నమ్మకం. జై హింద్, జై భారత్. చివరి ఊపిరి వరకు ప్రజాసేవలో నిలిచిన చక్రయ్య ఆత్మకు శాంతి కలుగునగాక. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఇదే రేవంత్ రెడ్డి సార్ సీఎం గారు మేము వచ్చాయని గడవాలనుకున్నాం, మాకు కలిసే పరిస్థితి కాదు. కాబట్టి మేము మీడియా ద్వారా చెప్తున్నాం, వాళ్ళ వెనకాల ఎవరున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేయాలి.